హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖాజా స్టాక్ న్యూస్ ఫ్రెండ్స్. ఈరోజు క్రిజాక్ ఐపీఓ లిస్టింగ్ అయింది ఫ్రెండ్స్. ఈరోజు తొలి రోజే 26% లాభాలతో నడిచింది ఈరోజు. ఓకే, తొలి రోజే మంచి లాభాలను అందించింది. 15% ప్రీమియంతో లిస్ట్ అయిన షేర్లు ఆ తర్వాత మరింత పెరిగినాయి. ఓకే, ఇష్యూ ధర ₹245 కాగా 309 స్థాయికి చేరుకున్నాయి. ఇంకా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసి పబ్లిక్ ఆఫర్ ద్వారా 10,000 కోట్లు సమీకరిస్తున్నట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. సెబీకి డ్రాఫ్ట్ పేపర్లు కూడా సమర్పించింది. ఐపీఓకి వస్తూ ఉంది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసి. ఓకే, ఇంకా ఐషర్ మోటార్స్ లార్జ్ క్యాప్ కేటగిరీకి చెందిన కంపెనీ ఇది. ఓకే, ఇది ₹70 డివిడెండ్ ప్రకటిస్తూ ఉంది. ఓకే, ఒక్కొక్క షేర్కు. ఇది ఆటో సెక్టార్ స్టాక్. ఈ ఐషర్ మోటార్స్ స్టాక్ యొక్క డివిడెండ్ ₹70 కదా. దీని రికార్డ్ డేట్ వచ్చి ఆగస్టు 1గా నిర్ణయించారు ఫ్రెండ్స్. ఓకే, ఇది ఒక సంవత్సర కాలంలో 18% లాభాన్ని అందించింది షేర్ హోల్డర్లకు. ఓకే, ఇక నిన్నటి నుంచి కొత్తగా ఒక ఐపీఓ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇది ఇన్వెస్టర్లకు మంచి గెయిన్స్ అందిస్తుంది అని చెప్తున్నారు. ఓకే, అనలిస్టులు. ఐపీఓ ఇన్వెస్టర్ల కోసం ఒక సంతోషకరమైన వార్త. గ్లెన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఐపీఓ ఇది నిన్నటి నుంచి ప్రారంభమైంది. ఇది హోటల్స్, రెస్టారెంట్లకు ప్రత్యేక ఫాస్ట్ ఫుడ్ కంటైనర్లను తయారు చేసి అందించే కంపెనీ. ఇది 63 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఫ్రెండ్స్. ఇక కంపెనీ షేరు ₹92 నుంచి 97 మధ్య నిర్ణయించడం జరిగింది. ఈ గ్లెన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఐపీఓ జూలై 8 నుంచి ఓపెన్ అయ్యి జూలై 10 వరకు అందుబాటులో ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చి ఆటోమొబైల్ సెక్టార్కు చెందిన మదర్సన్ సుమి వైరింగ్ ఇండియా లిమిటెడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ షేర్ హోల్డర్స్ కోసం 1:2 రేషియోలో బోనస్ షేర్ల జారీకి ఆమోదం తెలిపింది ఫ్రెండ్స్. దీని రికార్డ్ డేట్ వచ్చి జూలై 18గా నిర్ణయించారు. ఓకే, ఇంకా అంతరిక్ష నిఘాపై కేంద్రం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇంకా 4 డిఫెన్స్ స్టాక్స్ రికమెండ్ చేస్తూ ఉంది. మనం చూస్తే హిందుస్థాన్ ఏరోనాటిక్స్, లార్సెన్ అండ్ టూబ్రో, భారత్ ఎలక్ట్రానిక్స్, డాటా ప్యాటర్న్స్. ఓకే, ఈ డిఫెన్స్ 4 స్టాక్స్ రికమెండ్ చేస్తున్నారు అనలిస్టులు ఫ్రెండ్స్. ఇంకా వేరే న్యూస్ చూస్తే ఫ్రెండ్స్, అత్యంత సంపన్నుడిగా వరల్డ్ వైడ్గా ప్రపంచంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి నిలిచిండ్రు. ఓకే, మరోవైపు తొలి 10 అగ్రగామికుబరుల్లో తన స్థానాన్ని కోల్పోయారు బిల్ గేట్స్. టాప్ 10లో కోల్పోయిండ్రు స్థానం బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ చైర్మన్ బిల్ గేట్స్. ఓకే, నెంబర్ 1 పొజిషన్కు మళ్ళీ టెస్లా చైర్మన్ ఎలాన్ మస్క్ గారే వచ్చిండ్రు. ఇంకా మన ఇండియాలో వచ్చి $100 బిలియన్ల సంపద గల వ్యక్తుల్లో ఆసియా ఖండం నుంచి ఒకే ఒక్కడిగా స్థానం దక్కించుకున్నారు మన ముఖేష్ అంబానీ గారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గారు. ఓకే, $100 బిలియన్ క్లబ్లో అంబానీ గారు చేరిండ్రు. ప్రపంచ కుబేరుల్లో 9వ వారు ముఖేష్ అంబానీ. వరల్డ్ వైడ్ చూస్తే మనకు ఎలాన్ మస్క్ గారు ఉన్నారు నెంబర్ 1. ఇక ఎలాన్ మస్క్ గారి సంపద చూస్తే $407 బిలియన్ అగ్రస్థానంలో ఉన్నారు ఇప్పుడు వరల్డ్ వైడ్గా. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు తాజాగా ఫార్మా ఉత్పత్తుల దిగుమతులపై ఏకంగా 200% పన్ను విధిస్తానంటూ ప్రకటించారు ఫ్రెండ్స్. ఫార్మా ఉత్పత్తి కంపెనీలు తమ కార్యకలాపాలను అమెరికాకు మార్చుకునేందుకు గడువు ఇస్తారన్నారు. తయారీ సంస్థలు రీలొకేట్ అయ్యేందుకు ఏడాదిన్నర వరకు గడువు ఇస్తానన్న ట్రంప్. ఓకే, ఆ తర్వాత సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. గడువులోపు అమెరికాలో కార్యకలాపాలను స్టార్ట్ చేయకపోతే ఫార్మా దిగుమతులపై ఏకంగా 200% వరకు ట్యాక్స్ వేస్తున్నట్టు ట్రంప్ తేల్చి చెప్పిండ్రు. ఓకే, ఇక బిట్ చాట్ యాప్కు ఇంటర్నెట్ అవసరం లేదని చెప్తున్నారు. ఇక ఎక్స్గా పేరు మార్చుకున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ సహా వ్యవస్థాపకుడు జాన్ డోర్సే బిట్ చాట్ పేరుతో సరికొత్త మెసేజింగ్ యాప్ను అభివృద్ధి చేసిండ్రు. ఓకే, ఈ బిట్ చాట్ బ్లూటూత్ టెక్నాలజీ ఆధారంగా సందేశాలు పంపే సదుపాయం ఉంది దీనికి, బిట్ చాట్కు. ఓకే,
ఇక ఈ అప్లికేషన్ ద్వారా సందేశాలు పంపేందుకు ఇంటర్నెట్, వైఫై, మొబైల్ నెట్వర్క్, ఫోన్ నెంబర్లు, సర్వర్లు, యూజర్ ఐడి ఇలాంటివి ఏమీ అవసరం లేదని చెప్తున్నారు. అంటే ఇది బ్లూటూత్ సాంకేతికత ఆధారంగా పనిచేసే ఆఫ్ గ్రిడ్ పీర్ టు పీర్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ అంట ఇది. అంటే టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ లేని సమయంలోనూ బ్లూటూత్ మెష్ నెట్వర్క్ ద్వారా ఈ యాప్ను ఒక వ్యక్తి తన సమీప వ్యక్తికి సందేశం పంపేందుకు వీలుంటుంది అని చెప్తున్నారు. వాట్సాప్, మెసెంజర్ వంటి సెంట్రలైజ్డ్ మెసేజింగ్ ప్లాట్ఫామ్స్కు ఇది ప్రత్యామ్నాయం కానుంది, ఆల్టర్నేటివ్ ఇది. ఇంకా మనకు స్టాక్ మార్కెట్ గురించి చూడాలంటే నిఫ్టీ 50 0.18% తగ్గింది. సెన్సెక్స్ 0.21% తగ్గింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 వచ్చి 0.13% తగ్గింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 వచ్చి 0.59% పెరిగింది. ఓకే, ఇండియా విక్స్ వచ్చి 2.13% తగ్గింది ఫ్రెండ్స్. ఇండియా విక్స్ తగ్గుతూ ఉంది రోజు రోజుకు. ఇది బెనిఫిట్ స్టాక్ మార్కెట్స్కు. ఓకే, గిఫ్ట్ నిఫ్టీ చూస్తే నేను వీడియో తీసే సమయానికి 25,537 దగ్గర ఉంది, 0.03% లాభంతో. డోజన్ ఫ్యూచర్స్ కానీ 0.40% లాభాలతో నడుస్తూ ఉన్నాయి. ఇంకా బ్రెంట్ క్రూడ్ వచ్చి ఒక బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ వచ్చి $70.05. ఓకే, ఇంకా యూఎస్డి ఐఎన్ఆర్ చూస్తే మనకు డాలర్తో పోలిస్తే మన రూపాయ 85. $1 వచ్చి $85.67. ఓకే, ఇంకా సెక్టార్ పర్ఫార్మెన్స్ చూస్తే ఎఫ్ఎంసీజీ సెక్టార్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆటో సెక్టార్స్ లాభపడినాయి. రియాలిటీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ నష్టపోయినాయి ఫ్రెండ్స్. ఓకే, ఇంకా అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూస్తే 1295 స్టాక్స్ పెరిగితే 1356 స్టాక్స్ తగ్గినాయి. ఓకే, ఇంకా టాప్ గెయినర్స్ చూస్తే శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, హెచ్యుఎల్, కోల్ ఇండియా. ఇంకా టాప్ లూజర్స్ చూస్తే హెచ్సిఎల్ టెక్నాలజీస్, టాటా స్టీల్, హిందాల్కో, అపోలో హాస్పిటల్. ఓకే, ఇంకా ఎఫ్ఐఐస్, డిఐఎస్ డేటా చూస్తే మనకు ఫారినర్స్ 77 కోట్లకు కొన్నారు. మన డిఐఎస్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు 920 కోట్లకు కొన్నారు. ఇది ఫ్రెండ్స్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.